భారత రాజకీయాల్లో భీష్మాచార్యునిగా పేరొందిన లాల్ కృష్ణ అడ్వాణీ రాజకీయ జీవితం ముగిసినట్లేనని ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన అభిప్రాయపడింది. ఎన్నికల బరిలో ఉన్నా లేకున్నా ఎల్కే అద్వానీ ఎప్పటికీ భాజపా అగ్రనేతనే అని తన అధికార పత్రిక సామ్నాలో పేర్కొంది. భాజపా ప్రకటించిన లోక్సభ అభ్యర్థుల జాబితాలో అద్వానీ పేరు లేకపోవడం ఆశ్చర్యమేమీ కలిగించలేదన్న శివసేన అద్వానీ శకానికి ముగింపు వచ్చిందని అభిప్రాయపడింది. గాంధీనగర్ నుంచి 6 సార్లు ఎంపీగా గెలుపొందిన అద్వానీ స్థానంలో అమిత్ షా పేరును ప్రకటించడం ద్వారా అద్వానీ రాజకీయాల నుంచి బలవంతంగా వైదొలగాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొంది. భాజపాలో వాజ్పేయి, అద్వానీ స్థానాలను మోదీ, షాలు భర్తీ చేస్తున్నారన్న సేన సీనియర్లు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం భాజపాలో లేవని అభిప్రాయపడింది. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటేనే అగ్రనేతలుగా కొనసాగుతారని తాము భావించడం లేదన్న శివసేన రోజూ ఉదయించే సూర్యుడు సాయంత్రానికి అస్తమించినట్లుగానే ఈ అంశాన్ని భావించాలని పేర్కొంది.